తీసుకుంటా నిలబెట్టాడు సార్. మళ్ళా కదిరికి వచ్చారా మీరు? సార్ ఫస్ట్ దీనికి సంబంధించి మళ్ళీ అది కొన్ని విగ్రహాలు ఐడియా ఉంది. ఈరోజు 12:30 గంటలకు కదిరి టౌన్ సిఐ గారికి రాబడిన సమాచారం మేరకు కదిరి టౌన్ సిఐ నారాయణ రెడ్డి మరియు వారి సిబ్బంది భువనేశ్వరి, ఎస్ఐ భువనేశ్వరి, మహిళా హెడ్ కానిస్టేబుల్ ప్రభావతి మరియు మహిళా కానిస్టేబుల్ ఎస్సీ జాకీర్ వీళ్ళంతా కలిసి వాళ్ళకు రాబడిన సమాచారం మేరకు ప్రయాణికుల వద్ద నుంచి బ్యాగ్ లిఫ్టింగ్ చేస్తున్న 3 మహిళా దొంగలను అరెస్ట్ చేయడం జరిగింది. వారు మల్లోల గంగా, దేవరకొండ అంజలి, కాలోపల్ల భూదేవి. మల్లోల గంగా, అంజలి ఇద్దరు కూడా కొత్త చెరువు మండలం బైరాపురం గ్రామము, భూదేవి వచ్చేసి మారుతి కాలనీ సోమందేపల్లి. వీరు 3 కూడా ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల వద్ద నుంచి వాళ్ళను మాయమాటలు చెప్పి మైమర్పించి వాళ్ళ బ్యాగుల్లో నుంచి ఈ బంగారు ఆభరణాలు, ఈ క్యాష్ మొత్తం వాళ్ళ దగ్గర నుంచి 6 కేసులలో 5.95 తులాల బంగారు మరియు 75,000 డబ్బులు, మొత్తం 6.5 లక్షల విలువ గల బంగారు సొత్తులు మరియు క్యాష్ స్వాధీనం చేసుకోవడం అయింది. ఇందులో ప్రధానంగా సిఐ గారు వారి సిబ్బంది చాలా చాకచక్యంగా వీళ్ళను సమాచారం మేరకు పట్టుకొని వాళ్ళు త్వరగా ఇంట్రాగేట్ చేసి ఈ ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది. ఎస్పీ గారు కూడా వీరికి ప్రత్యేక అభినందనలు తెలిపినారు. కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కదిరికి వచ్చే భక్తులకు అందరికీ కూడా పోలీసు వారి తరపున విజ్ఞప్తి ఏమనగా, చాలామంది ఈ ఉత్సవాల సందర్భంగా విలువైన సామాన్లు, సెల్ ఫోను, ఆభరణాలు ధరించి వస్తుంటారు. వారందరూ కూడా ఎవరి సామాన్లు, ఎవరు విలువైన వస్తువులు వారు బాధ్యతగా ఉంచుకోవాలి. అదేవిధంగా బంగారు ఆభరణాలు కూడా ఏదైనా మెడలో ధరిస్తే బయట కప్పుకొని జాగ్రత్తగా మెలకువతో ఉండవలసిందిగా మా తరపున విజ్ఞప్తి చేస్తున్నాం. పోలీస్ తరపున కూడా ప్రజలందరినీ కూడా జాగృతం చేయాలనే ఉద్దేశంతో రేపటి నుంచి 2 ఆటోలలో మైక్ ద్వారా అనౌన్స్మెంట్ చేయడం కూడా జరుగుతుంది. మధ్య మధ్యలో కూడా అనౌన్స్మెంట్ చేస్తుంటాం. అయితే ఈ దొంగలు చాలా నైపుణ్యం గల వ్యక్తులు, ఎవరికి అనుమానం రాకుండా వారి పక్కనే వారి సహాయం చేస్తున్నట్టు నటిస్తుంటారు. తెలియని వారు ఆ విధంగా చేస్తుంటే వారి పట్ల కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండాలి. అటువంటి సమాచారం ఎవరికైనా వస్తే వెంటనే డైల్ 100కి కానీ, టౌన్ సిఐకి కానీ, డైల్ 112కి కానీ ఫోన్ చేసి తెలపవలసిందిగా భక్తులందరికీ పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.